హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, ఎవరైతే ఇంట్లో ఉండి డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారో, సో, వాళ్ళందరికీ కూడా చాలా మంచి అవకాశం అనమాట. సో, డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో, ఈ యొక్క జాబ్‌కి ఎలాగ అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఫిల్ చేయాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇలా మొత్తం అన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. శాలరీ, సో, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో, మనకి ముందుగా చూసుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఫ్లిప్‌కార్ట్ నుంచి రావడం జరిగిందనమాట. సో, ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ చూసుకుంటే మనకి సప్లై చైన్ ఆపరేషన్స్ అకాడమీ అని ఉంది కదా, ఎస్సీఓఏ అని చెప్పి. సో, ఇది ఏంటంటే ఫ్లిప్‌కార్ట్ వాళ్ళ యొక్క జాబ్ పోర్టల్ అనమాట, ట్రైనింగ్‌కి, జాబ్స్‌కి. సో, అక్కడి నుంచి మీకు చూసి అప్లై చెప్తున్నాను అనమాట. సో, మనకి ఇండియాలో ఉన్న ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే, సో, మనకి ఇక్కడ చూసుకుంటే ఎవరైతే మన నార్త్ సైడ్‌లో ఉన్నారో అక్కడ వారైతే ఈ యొక్క పర్టిక్యులర్ స్టేట్స్ నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. స్టేట్స్ అండ్ సిటీస్. అలాగే ఎవరైతే సౌత్ ఇండియా నుంచి ఉన్నారో, సో, వాళ్ళ యొక్క పర్టిక్యులర్ ప్లేసెస్ నుంచి అప్లై చేసుకోవచ్చు. విజయవాడ ఉంది, యలమంచిలి ఉంది మనకి. అలాగే వెస్ట్ ఇండియా అయితే ఇది, ఈస్ట్ ఇండియా అయితే ఇదనమాట. సో, నార్త్ సైడ్, సౌత్ సైడ్, వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్. సో, మీరు ఎటువైపు అయితే మీ యొక్క ప్లేస్ ఉంటుందో, సో, ఆ యొక్క ప్లేస్ క్లిక్ చేసి మీ యొక్క లొకేషన్ ఉందో లేదో చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీ యొక్క లొకేషన్ కానీ లిస్ట్ అయ్యి ఉంటే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో, అదేవిధంగా మన ఈ యొక్క జాబ్‌కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే, ఇక్కడ చూసుకుంటే యూ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 10th ప్లస్ ఐటీఐ ఆర్ డిప్లొమా ఆర్ 12th పాస్. ఓకేనా? సో, మనం 10th కంప్లీట్ చేసి 10th ప్లస్ ఐటీఐ ఉన్నా పర్వాలేదు, డిప్లొమా ఉన్నా పర్వాలేదు, ఆర్ 12th ఉన్నా పర్వాలేదు అనమాట మీకు బేసిక్. సో, ఇది మినిమం క్వాలిఫికేషన్ అనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనకి రిజిస్టర్ నౌ టు స్టార్ట్ యువర్ ఎస్సీఓఏ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ అని ఉంది కదా. సో, ఇక్కడ మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. ఓకేనా? సో, మీకు ఇందులో ఫస్ట్ ట్రైనింగ్‌లో మీకు ఏమేమి చెప్తారంటే, ఇక్కడ చూసుకుంటే అవర్ కరికులం కవర్స్ ఎసెన్షియల్ స్కిల్స్ సచ్ ఎస్ హై స్పీడ్, యాక్యురేట్ టైపింగ్, అడ్వాన్స్డ్ డేటా మేనేజ్మెంట్ టెక్నిక్స్, ప్రొఫిషియన్సీ ఇన్ లేటెస్ట్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ సాఫ్ట్వేర్ టూల్స్. సో, ఇవి మీరు ఈ యొక్క ట్రైనింగ్‌లో నేర్చుకుంటారనమాట. ఓకేనా? జాబ్ చేసే ముందు. సో, మీకు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తే, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు జాబ్ అలొకేట్ చేస్తారనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ 5 డేస్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఉంటదనమాట. దాని తర్వాత మీకు జాబ్ అలొకేట్ చేయడం జరుగుతదనమాట. సో, మనం ఈ యొక్క జాబ్‌కి మనకి మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, ఇక్కడ చూసుకుంటే మనకి స్మార్ట్ ఫోన్ ఉండాలి. అదేవిధంగా గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఆధార్ కార్డ్ ఉండాలి. పాన్ కార్డ్ ఉండాలి. ఆబ్వియస్‌గా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మీకు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. అదేవిధంగా మనకి కోవిడ్ వ్యాక్సినేషన్ అక్కర్లేదనమాట ప్రెజెంట్. అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ మన ఏజ్ వచ్చేసరికి మినిమమ్ 18 ఇయర్స్ అండ్ మాక్సిమం 57 ఇయర్స్ అనమాట. సో, ఎవరైతే 18 ఇయర్స్ అబోవ్ ఉంటారో, అదేవిధంగా 57 ఇయర్స్ బిలో ఉంటారో, సో, వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఏజ్ 18-57 బిట్వీన్ ఉంటారో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఈ యొక్క జాబ్‌కి మనం ఎలాగ అప్లై చేయాలి అంటే, మీకు ఈ యొక్క అఫీషియల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అంటే మన బ్లాగ్ లింక్ ఉంటది. మీరు మన బ్లాగ్ లింక్ క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు 3 లింక్స్ ఉంటాయన్నమాట. ఒకటి నోటిఫికేషన్ అండ్ ఇంకోటి అప్లై నౌ అండ్ ఇంకోటి మన వాట్సాప్ అఫీషియల్ కమ్యూనిటీ ఛానల్ లింక్ అనమాట. సో, మీరు మన వాట్సాప్‌లో జాయిన్ అయితే ఇమ్మీడియేట్‌గా క్లోజ్ అయిపోయిన జాబ్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్‌లో పోస్ట్ చేస్తాను. సో, మీరు అక్కడ డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీరు దాని పక్కన అప్లై నౌ ఉంటది. సో, అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్‌గా మీకు ఈ యొక్క పేజ్ ఈ పేజ్ మీద ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో, ఇక్కడ రిజిస్ట్రేషన్‌లో మనకి 4 ఉంటాయి. అందులో మీరు లాస్ట్‌ది క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి డేటా ఎంట్రీ కెరియర్ విత్ ఎస్సీఓఏ డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పింది కదా. సో, దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ లోడ్ అవుతుందన్నమాట. వెల్కమ్ టు ఫ్లిప్‌కార్ట్ ఎస్సీఓఏ అని చెప్పి. ఇక్కడ చూసుకుంటే రిజిస్టర్ నౌ అని చెప్పి ఉంది కదా. సో, ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఫామ్ ఉంటదనమాట. ఓకేనా? సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి బేసిక్ డీటెయిల్స్ ఉంటది. సెకండ్ స్టెప్ వచ్చేసరికి అడ్రస్ డీటెయిల్స్ ఉంటది. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి అదర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా? సో, మీరు ఈ ఫామ్ అంతా ఫిల్ చేసి ఈ చెక్ బాక్సెస్ చెక్ చేసి మీరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసి మీరు ఆటోమేటిక్‌గా మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ సబ్మిట్ అయిపోతుందనమాట. సో, ఎవరికైతే ఫామ్ సబ్మిట్ అవ్వట్లేదో వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు డైరెక్ట్‌గా మీ మొబైల్‌లో అప్లై చేయడానికి ట్రై చేయండి. లేదనుకుంటే మీ మొబైల్‌లో క్రోమ్‌లో ఇంకోగ్నిటా మోడ్ ఉంటది కదా. సో, ఆ ఇంకోగ్నిటా మోడ్ నుంచి అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్పటికి అవ్వకపోతే, లేదు అనుకుంటే మీరు వీపీఎన్ కనెక్ట్ చేసి ట్రై చేయండి. లేదనుకుంటే మీరు సిస్టమ్‌లో అప్లై చేస్తాననుకుంటే మీరు ఈ యొక్క అప్లై పేజ్‌లో రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇన్స్పెక్ట్ ఉంటది మీకు. ఇన్స్పెక్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు మొబైల్ స్క్రీన్‌లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఏదో ఒక మొబైల్ క్లిక్ చేసి ఎక్కడి నుంచి మీరు అప్లై చేసినా మీకు ఆటోమేటిక్‌గా అప్లై అవుతుందనమాట. ఓకేనా? సో, మీకు మీరు ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేసినా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా హెల్ప్ చేస్తాను. అండ్ మీకు ఇంకా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా మీకు కింద కింద ఇలా ఫ్లిప్‌కార్ట్ వాళ్ళ యొక్క కాంటాక్ట్ ఈమెయిల్ ఐడీ కూడా ఇస్తాను. సో, మీరు అక్కడి నుంచి వాళ్ళకి ఈమెయిల్ చేసి మీకు ఒకవేళ ఏమైనా స్పెసిఫిక్ ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ స్క్రీన్‌షాట్ పెడితే వాళ్ళు డెఫినెట్‌గా రిజాల్వ్ చేస్తారనమాట. లేదనుకుంటే మీకు ఇదే పేజ్‌లో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కాంటాక్ట్ నౌ అని చెప్పి ఉంటది. సో, ఈ కాంటాక్ట్ క్లిక్ చేసిన తర్వాత
సో మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ చూసుకుంటే వాళ్ళ ఈమెయిల్ ఐడీ ఉంది. సో ఈమెయిల్ ఐడీ మన డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఇక్కడి నుంచి వాళ్ళకి ఈమెయిల్ చేయొచ్చు టెక్నికల్ ఏమైనా ఎర్రర్స్ వస్తే. లేదనుకుంటే మీరు ఇక్కడ పక్కన రైట్ సైడ్ ఫార్మ్ కూడా ఇచ్చారు కదా! సో ఈ ఫార్మ్ ఫిల్ చేసినా మీకు డైరెక్ట్‌గా వాళ్ళు గెట్ బ్యాక్ అవుతారనమాట. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి అండ్ డీటెయిల్స్ కూడా. అండ్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థాంక్ యూ సో మచ్.